Hello everyone, myself Nance Nilma Kasa, CJL in MLT, working in Government Junior College, Bodhan, Nizamabad district. Today, let us learn the topic of liver function test, which is in MLT second year biochemistry, unit number 6. ఈ రోజు మనము MLT సెకండ్ ఇయర్ బయోకెమిస్ట్రీలోని యూనిట్ నంబర్ 6లో ఉన్న లివర్ ఫంక్షన్ టెస్ట్ అనగా కాలేయ విధి పరీక్షలలోని ముఖ్యంగా ఎంజైమ్స్ గురించి సీరం ఎంజైమ్స్ గురించి మనం ఈరోజు క్లుప్తంగా చదువుకుందాము. సో ఫస్ట్, when you talk about the review of the liver is nothing but it is the largest organ in the body. It is located below the diaphragm in the right upper quadrant of the abdominal cavity and extended approximately from the right fifth rib to the lower border of the rib cage. The working cells of the liver are known as hepatocytes. అనగా కాలేయం శరీరంలో అతిపెద్ద అవయవము. ఇది ఉదర కుహరము యొక్క కుడి ఎగువ దిగువ భాగంలో డయాఫ్రమ్ క్రింద ఉంది మరియు సుమారుగా కుహరాన్ని విస్తరించింది మరియు కుడి 5వ పక్కటెముక నుండి పక్కటెముక యొక్క దిగువ సరిహద్దు వరకు విస్తరించింది. కాలేయం యొక్క పనిచేసే కణాలను హెపాటోసైట్స్ అంటారు. సో టుడే we are mainly discussing about the serum enzymes in liver function test. అనగా మనం మన కాలేయంలోని సీరం ఎంజైమ్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ముఖ్యంగా ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. సో generally a large number of enzyme estimations are available which are used to ascertain liver function, most commonly and routinely done in the library. Enzymes are nothing but AST లేదా SGOT, that is nothing but serum glutamate oxaloacetate transaminase, and the second one is ALT or SGOT, means serum glutamate pyruvate transaminase, and the other one is ALP, nothing but alkaline phosphatase enzyme. అనగా సీరం ఎంజైమ్లు అనగా సీరం ఎంజైమ్ పెద్ద సంఖ్యలో ఎంజైమ్ అంచనాను అందుబాటులో ఉంటుంది. ఇవి కాలేయం యొక్క పనితీరును నిర్ధారించడానికి ఉపయోగిస్తారు. చాలా సాధారణంగా మామూలుగా ప్రయోగశాలలో చేసే పరీక్షలు ఏమనగా ముఖ్యంగా AST లేదా SGOT అనగా సీరం గ్లూటామేట్ ఆక్సాలోఅసిటేట్ ట్రాన్సామైనేస్ మరియు ALT లేదా SGOT SGPT అనగా సీరం గ్లూటామేట్ పైరువేట్ ట్రాన్సామైనేస్, చివరిగా ALP అనగా ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ ఎంజైమ్ టెస్ట్ని మనం మన ల్యాబొరేటరీలో జరిపించడం ద్వారా కాలేయం యొక్క పనితీరుని గమనించడానికి వీలుగా ఉంటుంది. సో మొట్టమొదటిగా మనం ఆస్పర్టేట్ ట్రాన్సామైనేస్ అనగా SGOT అనగా సీరం గ్లూటామేట్ ఆక్సాలో అసిటేట్ ట్రాన్సామైనేస్ గురించి చదువుకుంటాము. అంటే SGOT యొక్క సాధారణ పరిధిని మనం గమనించినట్టయితే ఇది సాధారణంగా మన కాలేయంలో ఎంత అంటే 10 నుంచి 45 యూనిట్ పర్ లీటర్లు కలిగి ఉంటుంది. SGOT లేదా AST సైటోప్లాజం మరియు మైటోకాండ్రియా రెండిట్లోనూ కనిపిస్తుంది. SGOT కూడా హెపాటిక్ కణాలకు నష్టాన్ని ప్రతిబింబిస్తుంది మరియు కాలేయ వ్యాధికి తక్కువ నిర్దిష్టంగా ఉండడం జరుగుతుంది. ఇది గుండె, కండరాల మరియు మెదడు రుగ్మతలతో కూడా విడుదల అవుతుంది. మయోకార్డియల్ ఇన్ఫార్క్ట్ అనగా హార్ట్ అటాక్ వంటి వివిధ గుండె, కండరాల లేదా మెదడు రుగ్మతలను నిర్ధారించడానికి AST సహాయం చేస్తుంది. నెక్స్ట్, హౌ కెన్ యూ పర్ఫార్మ్ ది SGOT test in order to determine the liver function test? So generally we'll use the method called Ritman and Frankel method. So determination of SGOT by Ritman and Frankel method. The main principle involved over here is nothing but aspartate transaminase catalyzes the reaction. So generally aspartic acid reacts with alpha ketoglutaric acid in presence of transaminase SGOT, that is serum glutamate
oxaloacetate transaminase enzyme and yields oxaloacetic acid and glutamic acid. In alkaline medium provided by NaOH and buffered by phosphate buffer and yields oxaloacetic acid. అనగా ఇక్కడ ముఖ్యంగా SGOT నిర్ధారణ కొరకు మనం రిట్మాన్ మరియు ఫ్రాంకల్ విధానాన్ని వాడడం జరుగుతుందన్నమాట. దీని సూత్రాన్ని మనం గమనించినట్టయితే ఆస్పర్టిక్ ట్రాన్సామైనేస్ ప్రతిచర్యను ఉత్ప్రేరకపరుస్తుందన్నమాట. అనగా ఆస్పర్టిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో అది ఆల్ఫా కీటోగ్లుటారిక్ ఆమ్లంతో SGOT సమక్షంలో ప్రతిచర్యను జరుపుకొని ఆక్సాలోఅసిటిక్ యాసిడ్ మరియు గ్లూటామిక్ ఆమ్లంగా మార్చబడుతుంది. ఈ రియాక్షన్ ఏదైతే ఉంటుందో ఇది NaOH సమక్షంలో ఆల్కలైన్ మాంద్యంలో ఇది జరగడం అవుతుంది అన్నమాట. నెక్స్ట్, oxaloacetic acid on reaction with dinitrophenyl produces hydrazone, which is highly colored, and this color intensity is directly proportional to the concentration of the SGOT enzyme in serum. అనగా డైనైట్రోఫినైల్ ఇప్పుడు ఏర్పరచబడ్డ ఆక్సాలోఅసిటిక్ ఆమ్లం ఏదైతే ఉంటుందో ఇది డైనైట్రోఫినైల్తో ప్రతిచర్యను జరుపుకొని హైడ్రోజోన్ ఆమ్లంగా అది మార్చబడుతుంది. ఈ హైడ్రోజోన్ మనం గమనించేటట్టయితే గాఢత గల రంగులో కలిగి ఉంటుంది. SGOT ఎంజైమ్ గాఢతకు డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉండడం జరుగుతుందన్నమాట. అనగా ఈ పరీక్షకు సంబంధించిన అవసరాలు ఏమనగా టెస్ట్ ట్యూబ్, సెరలాజికల్ పిపెట్స్, థర్మోస్టాటిక్ వాటర్ బాత్, స్టాప్ వాచ్, ఫోటో ఎలక్ట్రిక్ calorimeter. So mainly the reagents which are required are, the first one is SGOT substrate. So the composition of the SGOT substrate is aspartic acid 2.66 grams, alpha ketoglutarate acid 30 mg, and 1 normal sodium hydroxide in potassium in phosphate buffer, that is 20 ml. Make the phosphate buffer up to 100 ml. సో దీని కాంపోజిషన్ మనం గమనించినట్టయితే ఆస్పర్టిక్ ఆమ్లమును 2.66 గ్రాములు తీసుకోవాలను మరియు ఆల్ఫా కీటోగ్లుటారిక్ ఆమ్లమును 30 మిల్లీగ్రాములు మరియు ఫాస్ఫేట్ బఫర్లో 1 సోడియం హైడ్రాక్సైడ్ 1 నార్మల్ కలిగిన సోడియం హైడ్రాక్సైడ్ను 20 మిల్లీలీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఫాస్ఫేట్ బఫర్ను 100 ml వరకు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ద మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్: dissolve alpha ketoglutarate acid in about 60 ml of phosphate buffer, add 1 sodium hydroxide and make the volume up to 100 ml with phosphate buffer. అనగా అలెనిన్ ఆల్ఫా కీటోగ్లుటారిక్ ఆమ్లమును 60 మిల్లీలీటర్లలోని ఫాస్ఫేట్ బఫర్లో కరిగించండి. ఒక నార్మల్ సోడియం హైడ్రాక్సైడ్ను వేసి పొటాషియం బఫర్తో వాల్యూమ్ని 100 mlకి చేయడం జరగాలి. DNPH color developer. So the main composition of the DNPH color developer is dissolve 200 grams of 2,4-DNPH and 85 ml of the concentrated HCl in about 700 ml of distilled water and dilute to 1 liter with distilled water. అనగా DNPH కలర్ డెవలపర్ కొరకు మనకు కావాల్సిన కాంపోజిషన్ ని అనగా 2,4-డైనైట్రోఫినైల్ హైడ్రోజిన్ 200 mg మరియు సాంద్రికత హైడ్రోక్లోరిక్ ఆమ్లం 8.5 మిల్లీలీటర్లు మరియు 1000 మిల్లీలీటర్ల వరకు స్వేద జలాన్ని తీసుకోవాలి. ఇది తీసుకొని దీనికి కావలసిన తయారీ విధానం మనం గమనించినట్టయితే ఇక్కడ 200 mg 2,4-DNPH మరియు 85 ml ను కరిగించండి. సుమారు 700 మిల్లీలీటర్ల HCl ను స్వేద జలం మరియు 1 లీటర్ స్వేద జలంతో కరిగించాలన్నమాట. అండ్ ద థర్డ్ రియేజెంట్ ఈస్ 0.4 normality sodium hydroxide solution. So generally the composition of the sodium hydroxide solution is sodium hydroxide 16 grams, distilled water up to 1 liter, and method of the preparation includes
dissolve 16 grams of the sodium hydroxide in about 750 ml of the distilled water. Dilute to 1 liter with distilled water. Standardize and adjust normality if necessary. 0.4 N సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తయారు చేయడం కొరకు కావలసిన పదార్థాలు లేదా కాంపోజిషన్ ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్ 16 గ్రాములు మరియు 1 లీటర్ వరకు స్వేదన జలాన్ని అనగా డిస్టిల్ వాటర్ని తీసుకోవాలి. ఇది తయారు చేయే విధానాన్ని మనం గమనించినట్టయితే 16 మిల్లీలీటర్ల సోడియం హైడ్రాక్సైడ్ను 750 మిల్లీలీటర్ల స్వేదన జలంలో కరిగించండి. స్వేదన జలంతో 1 లీటర్కు కరిగించండి. The fourth reagent is sodium pyruvate stock standard. Composition of this sodium pyruvate stock standard is sodium pyruvate 220 mg and phosphate buffer up to 100 ml. The method of preparation is dissolve 220 mg of sodium pyruvate in 75 ml of phosphate buffer and dilute to 100 ml with phosphate buffer. అనగా సోడియం పైరువేట్ స్టాక్ స్టాండర్డ్ని మనం తయారు చేయడానికి సోడియం పైరువేట్ని 220 mgలో మరియు ఫాస్ఫేట్ బఫర్ని 100 మిల్లీలీటర్స్ వరకు తీసుకోవాలి. తయారు చేయే విధానాన్ని గమనించినట్టయితే 220 mg సోడియం పైరువేట్ను 75 ml ఫాస్ఫేట్ బఫర్లో కరిగించి 100 mlకు ఫాస్ఫేట్ బఫర్ని కరిగించాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఈజ్ పైరువేట్ వర్కింగ్ స్టాండర్డ్ అనగా pyruvate stock standard generally 1 part and pyruvate working standard up to 10 parts. Method of preparation: dilute 1 part of pyruvate stock standard to 10 parts with phosphate buffer. Pyruvate pani pramanamu pyruvate స్టాక్ స్టాండర్డ్ని 1 భాగం మరియు 10 భాగాల వరకు పైరువేట్ పని ప్రమాణాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. పైరువేట్ స్టాక్ స్టాండర్డ్ యొక్క 1 భాగాన్ని ఫాస్ఫేట్ బఫర్తో 10 భాగాలకు కరిగించండి. And then the last buffer, that is phosphate buffer. So the composition of the buffer includes dissolved hydrogen phosphate dihydrate solution up to 210 ml and monopotassium dihydrogen phosphate anhydrous solution of 40 ml. So when you talk about the method of preparation, add 40 ml of the monopotassium dihydrogen phosphate solution to 210 ml of disodium hydrogen phosphate dihydrate solution. అనగా ఫాస్ఫేట్ బఫర్ రియేజెంట్ కొరకు హైడ్రోజన్ ఫాస్ఫేట్ డైహైడ్రేట్ ద్రావణాన్ని 210 ml వరకు తీసుకోండి. మోనో పొటాషియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్ అన్హైడ్రస్ ద్రావణాన్ని 40 ml తీసుకోవాలను. తయారీ విధానాన్ని గమనించినట్టయితే 210 ml సోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్ డైహైడ్రేట్ని ద్రావణంలో 40 ml మోనో పొటాషియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్ ద్రావణాన్ని జోడించండి. The specimen here is serum and arrange the colorimeter to the wavelength 540 nanometers and then take the test tubes labeled as test and blank and pipette into them as follows according to the tabular column. Following the steps of the tabular column, mix thoroughly. Keep the test tubes, both test tubes, test and blank, at room temperature for about 10 minutes and then read the ODs of the T against, that is test against blank, using photoelectric colorimeter at 540 nanometers wavelength. And finally, calculate the concentration of the test by referring to a standard graph. పరీక్షకు కావాల్సిన రియేజెంట్ల తయారీ తర్వాత నమూనా అయిన సీరంను మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. తరంగధైర్యం అనగా వేవ్ లెంత్ని కలోరీమీటర్లో మనం వేవ్ లెంత్ని 540 నానోమీటర్స్కి సెట్ చేసుకోవాలి. తర్వాత మనం 2 టెస్ట్ ట్యూబ్స్ని తీసుకొని వాటిలో ఒకదానికి టెస్ట్ మరియు ఇంకొక దానికి ఖాళీ లేదా బ్లాంక్ అని పిపెట్తో లేబుల్ చేసుకొని పిపెట్తో మనము క్రింద కనబడిన విధంగా టాబ్యులర్ కాలంలో కనబడిన విధంగా మనము రియేజెంట్స్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి యాడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా వాటిని కలిపిన తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద 10 నిమిషాలు ఉంచవలసి ఉంటుంది. 540 నానోమీటర్స్ వద్ద ఫోటో ఎలక్ట్రిక్ కలోరీమీటర్ని ఉపయోగించి ఖాళీగా ఉన్న టెస్ట్ యొక్క ఓడిని చదవండి. తర్వాత వాటి యొక్క కాన్సన్ట్రేషన్ని బట్టి మనము గ్రాఫ్ని
మీద పరీక్షను ఎంచుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద స్టెప్ or the procedure to prepare the standard graph. So firstly, pipette into the tubes as follows. So this is the tabular column which is generally used to prepare the standard graph. So after filling the test tubes, mix the above and read the ODs of the standard 1, standard 2, standard 3, standard 4 against blank, and then prepare the graph by plotting the OD values on y-axis and concentration on the x-axis. If the determined value is more than 190, dilute the serum 10 times and multiply the value with 10. So generally, the normal value of the SGOT in serum is 80 to 40 units, Karaman units. సో పైన తెలుపబడిన విధంగా పైన టాబ్లర్ కాలంలో ఇవ్వబడిన విధంగా మనం స్టాండర్డ్స్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. స్టాండర్డ్స్ని తయారు చేసుకున్న తర్వాత మనం వాటి యొక్క ఓడీలను చదవాల్సి ఉంటుంది. S1, S2, S3 మరియు S4 యొక్క ఓడీలను మనం వాల్యూస్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటిని ఆధారంగా చేసుకొని మనం గ్రాఫ్ను సిద్ధం చేసుకొని y యాక్సిస్ మీద విలువలు మరియు x యాక్సిస్ మీద సాంద్రతలను మనము నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని గమనించినట్టయితే సాధారణ విలువలు సాధారణ మనిషిలో అనగా సాధారణంగా కాలేయంలో 8 నుంచి 40 Karaman యూనిట్ల గల SGOT ఉండాల్సి ఉంటుంది. So this is the clinical significance of the SGOT. Generally, elevated levels of the SGOT may indicate acute hemolytic anemia, cirrhosis of the liver, hepatitis, acute pancreatitis or inflammation of pancreas, acute renal failure or loss of kidney, heart attack, primary muscle disease and recent surgery. SGOT యొక్క ఆసుపత్రి ప్రాముఖ్యతను మనం గమనించినట్టయితే సాధారణంగా ఎత్తైన స్థాయిలు ముఖ్యంగా తీవ్రమైన హీమోలైటిక్ రక్తహీనతలో, కాలేయం యొక్క సిర్హాసిస్, హెపటైటిస్, తీవ్రమైన క్లోమం యొక్క వాపు, తీవ్రమైన మూత్రపిండ వైఫల్యం లేదా మూత్రపిండాల పనితీరు కోల్పోవడం, గుండెపోటు, ప్రాథమిక కండరాల వ్యాధి మరియు శస్త్రచికిత్సలో వీటి యొక్క విలువలు సాధారణం కంటే ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చును. Next transaminase enzyme is ALT or SGPT. ALT is alanine transaminase or SGPT, that is serum glutamate pyruvate transaminase. Here, ALT is a cytoplasmic enzyme and its normal range is 5 to 40 units per liter. Anaga ALT anaga అలనైన్ ట్రాన్సామైనేస్ మరియు SGPT లేదా SGPT అనగా సీరం గ్లూటామేట్ పైరువేట్ ట్రాన్సామైనేస్ ఎంజైమ్. సాధారణంగా అలనైన్ ఆక్సిగ్లూటారేట్తో చర్యను జరిపించుకొని అలనైన్ ఎంజైమ్ సమక్షంలో పైరువేట్ మరియు గ్లూటామేట్గా మార్చబడుతుంది. సో సాధారణంగా అలనైన్ ట్రాన్సామైనేస్ ఎంజైమ్ సైటోప్లాస్మిక్ ఎంజైమ్గా సైటోప్లాజంలో ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చును. దీని యొక్క నార్మల్ రేంజ్ మనం గమనించినట్టయితే 5 నుంచి 40 యూనిట్ పర్ లీటర్ కలిగి ఉంటుంది. జనరలీ ద డిటర్మినేషన్ ఆఫ్ SGPT by Ritman-Frankel method. So the main principle involved over here is the same principle, that is the same experiment is carried over here. The principle is alanine transaminase catalyzes the reaction. Alanine reacts with alpha ketoglutaric acid in presence of SGPT and alkaline NaOH and gives pyruvic acid and glutamic acid. This pyruvic acid, which is formed on reaction with dinitrophenylhydrazine, produces hydrazone which is highly colored. The color intensity of this hydrazone is directly proportional to the concentration of the glutamate pyruvate transaminase enzyme in the serum. అనగా SGPT యొక్క నిర్ధారణ మనం గమనించినట్టయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఈ పద్ధతిని నిర్ధారించడానికి ఏ పద్ధతిని వాడతామంటే రిట్మన్-ఫ్రాంకెల్ పద్ధతిని వాడడం జరుగుతుంది. ఈ రిట్మన్-ఫ్రాంకెల్ పద్ధతి ద్వారా మనం SGPTని మన కాలేయంలో ఉన్న SGPT లెవెల్స్ని నిర్ధారించడానికి ఉపయోగిస్తాము. దీని సూత్రాన్ని మనం గమనించినట్టయితే అలనైన్ మరియు ఆల్ఫా కీటోగ్లూటారిక్ ఆమ్లము అలనైన్ ట్రాన్సామైనేస్ ఎంజైమ్ సమక్షంలో
పైరువిక్ ఆమ్లం మరియు గ్లూటామిక్ ఆమ్లంగా మార్చబడుతుంది. ఇక్కడ ఏర్పరచబడిన పైరువిక్ ఆమ్లం ఏదైతే ఉంటుందో డైనైట్రోఫినైల్ హైడ్రోజిన్తో ప్రతిచర్య జరిపించుకొని హైడ్రోజోన్గా ఉత్పత్తి చేస్తుంది. ఇది అధిక రంగులో ఉంటుంది. ఈ హైడ్రోజోన్ యొక్క రంగు తీవ్రత సీరంలోని ఎంజైమ్ యొక్క సంగ్రహణకు నేరుగా ఇది ఉండడం జరుగుతుంది. Generally, the reagents which are required are same as of SGOT test procedure. So generally the reagents are GPT substrate, that is glutamate pyruvate transaminase substrate. The composition is alanine 1.78 grams, alpha ketoglutarate acid, glutamic acid, that is 30 mg, 1 normal NaOH in phosphate buffer 0.5 ml, and phosphate buffer up to 100 ml is required to prepare. అనగా కారకాలను మనం గమనించినట్టయితే మొదటిగా జీపీటీ సబ్స్ట్రేట్ని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అనగా అలనైన్ 1.77 గ్రాములు, ఆల్ఫా కీటోగ్లూటామిక్ ఆమ్లము 30 మిల్లీగ్రాములు, ఫాస్ఫేట్ బఫర్లో 1 నార్మల్ NaOH 0.5 మిల్లీలీటర్లు మరియు 100 లీటర్ల వరకు ఫాస్ఫేట్ బఫర్ని తీసుకోవాల్సి ఉంటుంది. వీటి యొక్క తయారీని అనగా మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆర్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఈస్ జనరలీ dissolve alanine alpha ketoglutarate acid in about 75 ml of phosphate buffer and then add 1 normal NaOH and make the volume up to 100 ml with phosphate buffer and then adjust the pH to 7.545. So the generally reagents like తాము అదే ప్రక్రియలో మనం ఇక్కడ వీటిని తయారు చేయడానికి ఉంటుందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకునే నమూనా ఏదైతే ఉంటుందో అది మనం సీరంని ఇక్కడ నమూనాగా తీసుకోవడం జరుగుతుంది. 540 నానోమీటర్స్ దగ్గర గ్రీన్ ఫిల్టర్స్ దగ్గర మనం కలోరీమీటర్ని సెట్ చేసుకోవాలి. క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ SGPT. So generally the elevated levels of the SGPT may indicate alcoholic liver disease, cancer of liver, hepatitis or inflammation of the liver, non-cancerous tumor of the liver, use of medicines or drugs toxic to the liver, cirrhosis or scarring of the liver, and death of the liver tissue. So hence the SGPT acts as a marker tissue enzyme of the liver diseases or liver functioning. ఆసుపత్రి ప్రాముఖ్యతను మనం గమనించినట్టయితే ముఖ్యంగా SGPT యొక్క ఎత్తైన స్థాయిలు ఈ వ్యాధులను సూచిస్తాయి. అనగా ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, కాలేయం యొక్క క్యాన్సర్, హెపటైటిస్ లేదా కాలేయం యొక్క వాపు, కాలేయం యొక్క క్యాన్సర్ లేని కణితి, కాలేయానికి విషపూరితమైన మందులు లేదా మందుల వాడకం, సిర్హోసిస్ లేదా కాలేయం యొక్క మచ్చ మరియు కాలేయ కణజాల మరణాన్ని ముఖ్యంగా కాలేయంకి సంబంధించిన మార్కర్ ఎంజైమ్గా మనము SGPTని పిలవవచ్చును. దీనిలోని హెచ్చుతగ్గులు సాధారణంగా కాలేయ విధి పరీక్షలను నిర్ధారించడం జరుగుతాయి. అండ్ ఫైనలీ the another enzyme which acts as a marker of liver function test is alkaline phosphatase enzyme. Here alkaline phosphatase, we can also call it as ALP. That is, ALP occurs in all tissues, especially liver, bone, bile duct, kidney and the placenta. The ALP used to help diagnose certain liver diseases as well as bone disorders. The normal range of the ALP is 30 to 95 international units per liter. అనగా ఆల్కలైన్ ఫాస్ఫటేస్ అని అనగా లేదా ALP అని అనడం జరుగుతుంది. సాధారణంగా ALP అన్ని కణజాలాల్లో ముఖ్యంగా కాలేయం, ఎముక, మూత్రపిండాలు మరియు మావిలో ALP సంభవించడం జరుగుతుంది. కొన్ని కాలేయ వ్యాధి మరియు ఎముక రుగ్మతలను నిర్ధారించడంలో సాధారణంగా ALP ఉపయోగపడడం జరుగుతుంది. సాధారణ పరిధిని మనం గమనించినట్టయితే రక్తంలో 30 నుంచి 95 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ లీటర్ ALP కలిగి ఉంటుంది. This ALP enzyme is a hydrolase enzyme generally responsible for removing the phosphate groups from many types of molecules including nucleotides and proteins. Most effective in an alkaline environment.
levels are significantly higher in growing children. అనగా న్యూక్లియోటైడ్లు మరియు ప్రోటీన్లతో సహా అనేక రకాల అణువుల నుండి ఫాస్ఫేట్ నమూనాలను తొలగించడానికి ఏఎల్పి హైడ్రోలిస్ ఎంజైమ్ ఉపయోగపడుతుంది. ఆల్కలీన్ వాతావరణంలో అత్యంత ప్రభావవంతమైనది. పెరుగుతున్న పిల్లలలో స్థాయిలు గణనీయంగా ఎక్కువగా ఉండడం జరుగుతాయి. క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏఎల్పి ఈస్ అరైజ్ ఇన్ సీరం ఏఎల్పి యూజువల్లీ అసోసియేటెడ్ విత్ ఎలివేటెడ్ సీరం bilirubin as an indicator of biliary obstruction, that is obstructive or post-hepatic jaundice. ALP is also elevated in cirrhosis of liver and hepatic tumors. అనగా మనం ఏఎల్పి యొక్క ఆసుపత్రి ప్రాముఖ్యతను మనం గమనించినట్టయితే సాధారణంగా సీరం ఏఎల్పిలో తలెత్తుతుంది. సాధారణంగా ఎలివేటెడ్ లెవెల్స్లో సీరం బైల్రూబిన్తో సంబంధం కలిగి ఉంటుంది. పిత్తాశయ అవరోధం యొక్క సూచిక అనగా అబ్స్ట్రక్టివ్ పోస్ట్ హెపాటిక్ కామెర్లు సంభవిస్తాయి. కాలేయం మరియు హెపాటిక్ కణితుల సిర్హాసిస్లో కూడా ఏఎల్పి లెవెల్స్ ఎక్కువగా ఉండడం జరుగుతాయి. మరియు బోన్ ఫంక్షనింగ్ అనగా ఎముకల రుగ్మతలో కూడా ఏఎల్పి లెవెల్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. డిటర్మినేషన్ ఆఫ్ సీరం ఏఎల్పి బై పిఎన్పి మెథడ్, that is para-nitrophenyl phosphate method. Principle: alkaline phosphatase enzyme acts on para-nitrophenyl phosphate and breaks it down to para-nitrophenol in presence of alkaline medium and then turns to yellow color. Color intensity is directly proportional to the concentration of the enzyme in the specimen. సీరం ఏఎల్పి యొక్క నిర్ధారణ సాధారణంగా పిఎన్పి విధానంతో చేయడం జరుగుతుంది. పిఎన్పి విధానం అనగా పారానైట్రోఫినైల్ విధానము. ఇక్కడ సూత్రాన్ని మనం గమనించినట్టయితే ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ ఎంజైమ్ పారానైట్రోఫినైల్ ఫాస్ఫేట్ పై పనిచేస్తుంది మరియు దానిని పారానైట్రోఫినాల్గా విచ్ఛిన్నం చేస్తుంది. ఆల్కలిన్ మాధ్యమం సమక్షంలో ఇది పసుపు రంగులోనికి మారుతుంది. రంగు తీవ్రత నమూనాలోని ఎంజైమ్ను డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుంది. ఈ పరీక్షకు కావలసిన అవసరాలు ఏమనగా టెస్ట్ ట్యూబ్, సరలాజికల్ పిపెట్స్, థర్మోస్టాటిక్ వాటర్ బాత్, photoelectric calorimeter. Here, take 2 test tubes, that is, and label them as test and blank, and pipette the reagents as followed in the table. అనగా 2 పరీక్ష గొట్టాలు లేదా టెస్ట్ ట్యూబ్స్ ని మనం తీసుకొని వాటి మీద టెస్ట్ మరియు బ్లాంక్ అని మనం లేబుల్ చేసుకొని కింద తెలుపబడిన విధంగా రియేజెంట్లను మన టెస్ట్ ట్యూబ్స్ లోనికి మనం పిపెట్ చేసుకోవాలి. పైన తెలుపబడిన విధంగా రియేజెంట్లను మనం పిపెట్ చేసుకున్న తర్వాత 5 నిమిషాలు గది ఉష్ణోగ్రత దగ్గర ఉంచండి. తర్వాత బ్లాంక్గా ఉన్న టెస్ట్ ట్యూబ్ని పరీక్ష యొక్క ఆప్టికల్ సాంద్రతను చదవండి. క్రింది విధంగా తయారు చేసిన ప్రామాణిక గ్రాఫ్ను సూచించడం ద్వారా నమూనాలోని ఎంజైమ్ను లెక్కించండి. This tabular column is used to prepare the standard stock solutions. That is, pipette into the labeled tubes as follows. The reagents required for preparation of the standard stock solution are AMP buffer, nitrophenol standard, magnesium chloride solution, 0.4 normal NaOH concentrations. After pipetting the standards, mix thoroughly and keep at room temperature for about 5 minutes. Read the optical density value against blank and then prepare the graph by plotting the concentration on the x-axis and OD values on the y-axis. The values are more than 160 international units. Dilute the serum 10 times and repeat the determination. Hence, the normal values of ALP in adult is 20 to 90 international units and in children 93 to 221 international units.
పైన తెలుపబడిన విధంగా మనము స్టాండర్డ్స్ని తయారు చేసుకున్న తర్వాత వాటిని బాగా కలిపి 5 నిమిషాలు గది ఉష్ణోగ్రత దగ్గర ఉంచాలి. ఖాళీకి వ్యతిరేకంగా ఆప్టికల్ డెన్సిటీ విలువలను చదవండి. X యాక్సిస్ మీద OD వాల్యూస్ని మరియు Y యాక్సిస్ మీద కాన్సంట్రేషన్ని మనం సిద్ధం చేయాలి. దాన్ని బట్టి గ్రాఫ్ని సిద్ధం చేసుకోవాలి. విలువ 160 ఇంటర్నేషనల్ యూనిట్స్ కంటే ఎక్కువగా ఉన్నట్టయితే సీరం 10 సార్లు పల్చన చేసి నిర్ణయాన్ని పునరావృతం చేయండి. కొలిచిన విలువను పదే పదే నిర్ణయంలో పలుచన కారకంతో గుణించండి, అనగా 10. వీటిని గమనించినట్టయితే సాధారణ విలువలు పెద్దల్లో అయితే 20 నుంచి 90 ఇంటర్నేషనల్ యూనిట్స్ మరియు పిల్లల్లో అయితే 93 నుంచి 221 ఇంటర్నేషనల్ యూనిట్స్ కలిగి ఉంటాయి. Thank you.